లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన సహస్రదళ పద్మ ముగ్గుని ఈ వీడియోలో ట్రై చేస్తున్నాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆముక్తమాలేదా ఛానల్. మామూలుగా మనం పద్మ ముగ్గుకి వేసినట్లుగా గీతలు వేసుకొని వాటి మధ్యలో 5 డాట్స్ పెట్టుకొని, అలాగే గీతల మీద కూడా 5 డాట్స్ పెట్టుకొని వాటిని పర్ఫెక్ట్గా కలుపుకోవాలన్నమాట. మనం ఎంత పర్ఫెక్ట్గా ఆ డాట్స్ మధ్య స్పేస్ ఇస్తామో అంత పర్ఫెక్ట్గా ముగ్గు వస్తుంది. చూడ్డానికి చాలా కష్టంగా ఉంటుంది, కానీ కొన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. నేను ఫస్ట్ టైం వేస్తున్నాను కనుక నాకు అర్థం అవ్వడానికి ఆ డాట్స్ వేరే కలర్లో పెట్టుకున్నాను. కానీ మీకు ప్రాక్టీస్ ఉన్నట్లయితే డైరెక్ట్గా ముగ్గుతో డాట్స్ పెట్టుకుంటే ఇంకాస్త అందంగా ఉంటుంది. సో ఇలా పర్ఫెక్ట్గా ఆ డాట్స్ని కలుపుకుంటూ వెళ్తుంటే అలా పెటల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇదన్నమాట అండి. ఫైనల్ అవుట్కమ్ అయితే ఇలా ఉంది. మధ్యలో పద్మం కూడా చాలా చక్కగా వచ్చింది, చూస్తున్నారు కదా. తర్వాత మనం ఫస్ట్ గీసుకున్న లైన్స్కి పెటల్స్ గీసుకొని వాటి మధ్యలో 5 డాట్స్ పెట్టుకొని ఈ పైన గీసిన 5 డాట్స్ ఆ పెటల్స్ మధ్యలో పెట్టిన 5 డాట్స్ని కలుపుకుంటూ వెళ్తే చుట్టూ రేకుల్లాగా వస్తాయి అన్నమాట. నేనైతే డైరెక్ట్గానే గీసేసాను. కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోకండి. అయితే పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం అలా డాట్స్ పెట్టుకొని గీస్తే ఇంకా చక్కగా వస్తాయి. మొత్తానికి అయితే బాగానే వచ్చినాయి, కన్ఫ్యూషన్ లేకుండా. మొత్తానికి పెటల్స్ అన్నీ అయితే చక్కగా వచ్చినాయి. పెటల్స్ గీస్తున్న కొద్దీ ఇంకా అందంగా అనిపిస్తుంది అనమాట. సో నాకు ఇలా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా ఇష్టం. నేను బాగా స్ట్రెస్ఫుల్గా ఫీల్ అయినప్పుడు ఇలా ముగ్గులు వేయటము, ముగ్గులు నేర్చుకొని వేయటము, పాటలు నేర్చుకొని పాడటము, అలాగే పెయింటింగ్స్ వేయడము చేస్తుంటాను. నాకు చాలా ఇష్టం అన్నమాట. సో మీ స్ట్రెస్ బస్టర్స్ ఏంటో నాకు కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. సో కొంతమంది మీకు ఇంత టైం ఎక్కడి నుంచి వస్తుందని అడుగుతారు. మనకి దేని మీద అయినా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మనము టైం స్పేర్ చేయగలము. సో అదనమాట ఫైనల్ అవుట్కమ్. మీకు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.